శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం తాళ్లవలస గ్రామంలో ఒక 8 మంది డయేరియా సోకి హాస్పిటల్లో చేరిన విషయం మనందరికి కూడా తెలుసు. అందులో ఒక వ్యక్తి మరణం జరిగింది. ఇది తెలిసిన వెంటనే ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, నేను అప్రమత్తమై అధికార యంత్రాంగాన్ని, డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళ టీంని ఈ గ్రామానికి పంపించడం జరిగింది. ఎవరికైతే గత 2 రోజుల నుంచి డయేరియా వచ్చిందో వాళ్ళందరికీ వివిధ హాస్పిటల్లో టెక్కలు కానీ శ్రీకాకుళం కానీ పంపించడం జరిగింది. వాళ్ళందరికీ బ్లడ్ శాంపిల్స్ కూడా తీయడం జరిగింది. దీన్ని పూర్తిగా మనం గుర్తించలేకపోయాం. చాలా మందికి విరోచనాలు, వాంతులై ఇబ్బంది పడుతున్నారు. ఈ టెస్టుల్లో ఒకళ్ళిద్దరికి క్రియేటినిన్ కూడా పెరిగినట్టుగా రిపోర్ట్లు వచ్చాయి. ఎందుకు ఈ వచ్చిందో ఇది స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత. బ్లడ్ టెస్ట్ మొత్తం అన్ని ఎవరి హౌస్ హోల్డ్కి ఎవరి పర్సన్ చేశారు. ఒకటి చూసి సరిపోతుంది. ఇప్పుడు ఇంకేంటి, ఇప్పుడు ఎలా ఉంది? ఏమన్నారు డాక్టర్ అక్కడ? ఏమన్నారు? రికవర్ కాదు, ఏ ప్రాబ్లం ఏమి ఐడెంటిఫై చేశారా? టెక్కలు ఉన్న వాళ్ళని శ్రీనివాస్ హాస్పిటల్ బాగానే ఉన్నారు సార్, స్టేబుల్ గానే ఉన్నారు.